ప్రపంచానికి ఒక మోడల్ గా చూపించేందుకు భారత్ సమ్మిట్ 2025 అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. 2 రోజులు ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని హెచ్ఐసిసి వేదికగా జరగనుంది. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించనున్నారు. సుమారు 100 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రతినిధులు హాజరవుతారని సమాచారం. ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేయనున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ 140వ వార్షికోత్సవం ఆలినోద్యమానికి ఆధారమైన 1955 నాటి బండూమ్ సదస్సు జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యాయ్ ఆలోచన ఆధారంగా ఇది రూపొందింది. జాతీయ విలువలతో కూడిన న్యాయమైన ఉదారవాద ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తొలి రోజు సదస్సులో స్వాగతోపన్యాసం చేయనుండగా రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం హైదరాబాద్ డిక్లరేషన్ ను ప్రకటిస్తారు. సదస్సు ముగింపు సమావేశంలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. In Hyderabad on the 25th and 26th of April. Bharat Summit brings together over 450 delegates from all over 100 countries, all under one roof in our vibrant city of Hyderabad. This is also a progressive step towards honoring India's legacy in global peace and justice. We are bringing together global think tanks and thought leaders from different fields who will look at the world with a new lens. It is one of the most defining moments for Telangana in delivering global justice. It's indeed a great honor to be hosting the first Bharat Summit in Hyderabad with reformers and change makers from across the globe. I look forward to an inspiring experience at Bharat Summit. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇక హెచ్ఐసిసిలో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక అయింది. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు హెచ్ఐసిసి నోవాటెల్లో భారత్ సమ్మిట్ జరగనుంది. మేజర్ గా ఈ సమ్మిట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా చేపడుతున్నారు. ఈ సమ్మిట్ లో సుమారు 100 దేశాల చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, జాతీయ పార్టీ నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ సంబంధించి మొత్తం 450 మంది డెలిగేట్స్ అంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. అయితే హైదరాబాద్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు కూడా ఈ సదస్సు ఉపయోగపడుతున్నారు కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. నిన్న ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్యవేక్షించడం జరిగింది. మరి భారత జాతీయ కాంగ్రెస్ 140వ వార్షికోత్సవం అరుణోద్యమం ఆధారమైనటువంటి 1955 నాటి బడంగ్ సదస్సు జరిగి దాదాపు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు కూడా నిర్వహిస్తుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఇటు కాశ్మీర్ లో కూడా రాహుల్ గాంధీ పర్యటన ఉన్న నేపథ్యంలో మరి ఆయన ఈ రోజు కానీ రేపు సాయంత్రం కానీ ఈ యొక్క భారత్ సమ్మిట్ లో కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మేజర్ గా ఈ యొక్క సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తొలి రోజు సదస్సులో స్వాగతోపన్యాసం కూడా చేస్తారు. అదేవిధంగా అన్ని దేశాలకు సంబంధించినటువంటి 450 డెలిగేట్స్ కూడా పాల్గొంటారు కాబట్టి మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది.
నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పలువురు మంత్రులు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. అయితే హైదరాబాద్ డిక్లరేషన్ కూడా ఈ యొక్క భారత్ సమ్మిట్ లో ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి సదస్సు ముగింపు సమావేశంలో ఇటు ఏఐసిసి అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారు. ఆమెతో పాటు ఇటు కేసీ వేణుగోపాల్ కూడా ప్రసంగిస్తారు. మరి హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు ఈ భారత్ సమ్మిట్ జరగనుంది. మేజర్ గా ఇటు శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడుల లక్ష్యం కూడా ఈ సమ్మిట్ నిర్వహిస్తామని చెప్పాడు. మరి రాష్ట్ర అభివృద్ధి సంబంధించిన విషయాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలపైనే ఈ సమావేశంలో సదస్సు కూడా నిర్వహిస్తామని చెప్పారు. మరి వివిధ దేశాల నుంచి ఈ యొక్క సదస్సులో 450 మంది ప్రతినిధులు పాల్గొంటారు కాబట్టి మరి వాళ్ళకి అలాంటి లోడ్ జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మేజర్ గా ఇటు అహింస, అదేవిధంగా సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపైనే ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క 2 రోజుల సమ్మిట్ లో కూడా నిర్వహించినారు కాబట్టి మరి ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఏఐసిసి నోవాటెల్ వేదిక కూడా ఈ యొక్క భారత్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ లో దాదాపు 100 దేశాలకు సంబంధించి 450 డెలిగేట్స్ కూడా పాల్గొనున్నారు. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.